రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడంపై ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. మేడ్చల్లో ఆర్టీసీ బస్సుల్లో గురువారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకుదెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 4,484 బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు. ఛార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలిగనియమన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, కేపీహెచ్బి తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప దేవాలయంగా కీర్తింపబడుతున్న పాలవంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ పూజారి మాధవన్ నంబుద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం అన్నదాన సత్రంలో కమిటీ ఆధ్వర్యం నిర్వహించిన కార్యక్రమాల్లో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.